క్రింది వాటిలో సరికానివి. పొడుపు కథ. తోకలేని పిట్ట 90 ఆమడ్లు పోతుంది, సరి అయినదే. జాతీయం. చెవినీళ్ళు కట్టుకొని పోరు, ఇది కూడా సరి అయినదే. కానీ 90 ఆమడ్లు వెళ్ళైనా తోలుబొమ్మల ఆట చూడాలి అనేది నానుడి. కాకిపిల్ల కాకికి ముద్దు అనేది సామెత. మిగుల కష్టమైన కార్యమును సాధించుట అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఏ జాతీయం? కొండపిండికొట్టు. కొండపిండికొట్టు అనే జాతీయానికి అర్థం ఏమిటి? మిగుల కష్టమైన కార్యమును సాధించుట. పక్షపాతము చూపించు అనే అర్థంలో ఉపయోగించే జాతీయమే ముళ్ళు చూపుట. ముళ్ళు చూపుట అనే జాతీయానికి అర్థం పక్షపాతము చూపించు. ఎగువో పలక దిగువో పలక, పలకల కింద మెలికెల పాము. దీనికి సమాధానం నాలుక. దీనికి సమాధానం నాలుక. కడవంత. గుమ్మడికాయ కత్తిపీటకు లోకువన్నట్లు. దేనికి సంబంధించిన న్యాయం? ఈ న్యాయాలు మనకి ఎక్కడ ఉంటాయి? 8th క్లాస్లో ఉంటాయి. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువన్నట్లు అనేది చురిక కూష్మాండ న్యాయం. ఏమిటది? చురిక కూష్మాండ న్యాయం. ఫస్ట్ న్యాయం ఏంటి? పంక ప్రక్షాళన న్యాయం అంటే ఏమిటి? పంక ప్రక్షాళన న్యాయం అంటే అడుగు తొక్కనేల కాలు కడకనేల. అడుగు తొక్కనేల కాలు కడగనేల. కరికపిస్త న్యాయం అంటే అర్థం ఏమిటి మనకి? ఏనుగు మింగిన వెలగపండు లాగను. ఏనుగు మింగిన వెలగపండు లాగను. ఇంకోటి మనకు 4th ఆప్షన్ ఏమని చూడండి. 4th ఆప్షన్ దగ్ధ మార్జల న్యాయం. దగ్ధపద మార్జల న్యాయం. దగ్ధపద మార్జల న్యాయం అంటే ఏమిటి మనకి? కాలు కాలిన పిల్లి విధం అని అర్థం. కాలు కాలిన పిల్లి విధం అని అర్థం దగ్ధ పద మార్జముల న్యాయం అంటే. రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరిచినట్లు అనేది సామెత. రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరిచినట్లు అనేది సామెత. ఇల్లు వాకిలితో కదులుతుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఇది ఏమిటది? నత్త. ఇల్లు వాకిలితో కదులుతుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది అనేది నత్త. చూచు చూడంగానే మోసపుచ్చు. చూచు చూడంగానే మోసపుచ్చు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. దీనికి సరైన సమాధానం కనుమరుగు. జ్ఞాపకం చేసుకొను అనే అర్థంలో ఉపయోగించే జాతీయం నమరవేయు. నమరవేయు అనే జాతీయానికి అర్థం జ్ఞాపకము చేసుకొను. ముక్కుకు ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది. ఏమిటది? ముక్కుకు ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగేది దీపం. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము, ఇది ఒక వెండి గొలుసు వెయ్యడమగానే తీయలేము, ఇది ఒక పొడుపు కథ. దీనికి సరైన సమాధానం ముగ్గు. వెండి గొలుసు వేయడమగానే తీయలేము అంటే ముగ్గు. కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉంటుంది. ఏమిటది? నేరేడు పండు. ఏమిటది? నేరేడు పండు. బెల్లం కొట్టిన రాయి. దీనికి సరిపడు సంస్కృత న్యాయం ఏమిటి? బెల్లం కొట్టిన రాయి. గుడోపల న్యాయానికి అర్థం ఏమిటి? బెల్లం కొట్టిన రాయి. సమయాన్ని వృధాగా గడుపుట. సమయాన్ని వృధాగా గడుపుట అని అర్థమిచ్చే జాతీయం ఏమిటి? కాలక్షేపం. తేనెపట్టు జవాబుగా గల పొడుపు కథ. పున్నమికి పూత, అమావాస్యకు ఆరగింపు అనే దానికి సమాధానం తేనెపట్టు. జీవికి పుట్టింది కానీ చలనం లేదు, గుడ్డు. ఆరితేరిన అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. ఏ జాతీయం? కొమ్ములు తిరిగిన. కొమ్ములు తిరిగిన అనే జాతీయానికి అర్థం ఆరితేరిన. ఒకరికొకరికి తగువ పెట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. ఏ జాతీయాన్ని? జుట్లు ముడిపెట్టడం. జుట్లు ముడిపెట్టడం అనే జాతీయానికి అర్థం ఒకరికొకరికి తగువ పెట్టు. 60 కన్నుల పులి వచ్చి ఏట్లో నీరు తాగు. 60 కన్నుల పులి వచ్చి ఏట్లో నీరు తాగు అనే దానికి సమాధానం వల. గుడోపల న్యాయం. గుడోపల న్యాయం దేనికి సంబంధించింది? బెల్లం కొట్టిన రాయి. బెల్లం కొట్టిన రాయి
కి సంబంధించిన జాతీయమే గుడోపల న్యాయం. పని మొదలుపెట్టగానే విజ్ఞానం కలిగి ఆగిపోవడం. పని మొదలుపెట్టగానే విజ్ఞానం కలిగి ఆగిపోవడం అనే అర్థాన్నిచ్చే జాతీయం ఆదిలోనే హంసపాదు. ఎన్ని కన్నులున్నా 2 కళ్ళతోనే చూస్తుంది. ఏమిటది? మయూరము. మయూరం అంటే నెమలి అని అర్థం. ఎన్ని కన్నులున్నా 2 కళ్ళతో చూసేదేమిటి? నెమలి. చెవికి ఆనందం కలిగించు అనే అర్థంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తాం మనం? వీణుల విందు. వీణుల విందు అనే జాతీయానికి అర్థం ఏమిటి? చెవికి ఆనందం కలిగించు. మూత తెరిస్తే ముత్యాల పేరు. ఏమిటది? దంతాలు. కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు అనేది ఒక సామెత. మా తాత 2 బొమ్మలు తీస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఇంకొకటి ఆడదు. దీనికి సమాధానం తిరగలి. చీటికి మాటికి అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. ఏ జాతీయంలో? అనేక పర్యాయములు. పొట్టన పెట్టుకును జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తాం. ఏ అర్థంలో? నిర్దాక్షిణ్యంగా చంపు అనే అర్థంలోనే మనం పొట్టను పెట్టుకున్నాడు అంటాం. తిలోదకాలు ఇవ్వడం జాతీయం వాడే సందర్భం సంబంధాన్ని తెంచుకోవడం. తిలోదకాలు ఇవ్వడం అంటే అర్థం సంబంధాన్ని తెంచుకోవడం. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనేది సామెత. వెండి గొలుసు వెయ్యడమే కానీ తిగిలేము అనేది ఒక పొడుపు కథ. కుపవస్త మండూకమనగా బావిలో కప్ప. మిక్కిలి ప్రియము అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏమిటి? అల్లారు ముద్దు. ప్రయోజనం శూన్యం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఏ జాతీయం అండి? అరణ్య రోదన. కింది వాటిలో పొడుపు కథ. కాకిపిల్ల కాకికి ముద్దు అనేది ఒక సామెత. ఊరంతటికి ఒకటే దుప్పటి. ఏమిటది? మనకి ఆకాశం కాబట్టి ఇదే మనకి పొడుపు కథ అవుతుంది. అందవేసిన చెయ్యి అనేది మనకు జాతీయం. ఓడల బళ్ళు ఓడలు అనేది ఒక సామెత. మొక్కై వంగునది మానే వంగున ఇది ఒక సామెత. తామర తంపర అనేది ఒక జాతీయం. తామర తంపర అంటే అర్థం ఏమిటి? అధికంగా లేదా ఎక్కువగా అని అర్థం. తగువుకు సిద్ధపడు అనే అర్థంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తాం మనం? కాలుదువ్వు అనే జాతీయానికి అర్థం తగువుకు సిద్ధపడు అని. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అనేది ఒక సామెత. ఇల్లు వాకిలితో కదులుతుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఏమిటది? నత్త. పాపపు పుణ్యములు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. ఏ జాతీయంలో? అన్నం పుణ్యం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది ఒక సామెత. కాలధర్మం చెందు అనే అర్థాన్నిచ్చే జాతీయం ఏమిటి? మరణించడం. కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టడం. దీనికి సరిపోయే న్యాయం ఏమిటి మనకి? కూసే గాడిద మేసే గాడిదను చెరిపినట్లు. ఏమిటది? వ్యాపార న్యాయం. మా ఊరెద్దు మీ ఊరు పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు. ఏమిటది? చెట్టు. రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరిచినట్లు. చెయ్యనికుండా పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తీయగుండు. దీనికి సమాధానం కొబ్బరికాయ. పేరు తెలియని వాడు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం. ఏ జాతీయం? అగస్త భ్రాత. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనేది సామెత.
కల్లోలమగు అనే అర్థాన్ని ఇచ్చే జాతీయం ఏమిటి? కల్లోలమగు. అట్టుడికి పోవడం అనే అర్థాన్ని ఇచ్చే జాతీయమే కల్లోలమగు. రోలుపోయి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు అనే అర్థాన్ని ఇచ్చే జాతీయం ఏమిటి? ఏమిటది? ఉలూకల మండ న్యాయం. ఏమిటది? ఉలూకుల మండ న్యాయం. గుడోపల న్యాయం అంటే ఏమిటి? బెల్లం కొట్టిన రాయి. చెరిక కూష్మాండ న్యాయం అంటే ఏమిటి? చెరిక కూష్మాండ న్యాయం అంటే కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువైనట్లు. నౌక శకట న్యాయం అంటే ఏమిటి? ఓడల బండ్లు ఓడలొకట. ఊరంతటికి ఒకటే దుప్పటి అనేది ఒక పొడుపు కథ. మొక్కై వంగనది మానై వంగన అనేది సామెత. మనసు కలత చెందడం అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏమిటి? మనసు కలత చెందడం, గుండెలు బరువెక్కడం. అంగట్లో అరువు తల మీద బరువు అనేది ఒక సామెత. పెడచెవిన పెట్టు ఈ జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తాం. ఏ అర్థంలో? చెప్పిన విషయాన్ని నిర్లక్ష్యం చేయడం అనే అర్థంలో పెడచెవిన పెట్టు అనే జాతీయాన్ని ఉపయోగిస్తాం. పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు. ఏమిటది? తేనె పట్టు. చూసి రమ్మంటే కాల్చి వచ్చినాడు అన్నది సామెత. పని పాట లేకుండా ఊరికే అటు ఇటు తిరిగే వ్యక్తి కాలుగాలిన పిల్లి. క్రింది వాటిలో జాతీయం కానిది. నిమ్మకు నీరెత్తినట్లు జాతీయమే. రూపుమాపడం జాతీయమే. కాలధర్మం జాతీయమే. కానీ అభ్యాసం కూసి విద్య అనేది ఒక సూక్తి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. చలన శక్తి గలదు జంతువు గాదది. చేతులు లేవెప్పుడు తిప్పు శివుడు గాదు. కాళ్ళు లేవు సర్వకాలంపు నడుచు. దీని భావమేమి తిరుమలాస అంటే గడియారం. ఆశ్రయం ఇచ్చిన వారికే హాని తెలుపొట్టు అనే అర్థంలో ఉపయోగించే జాతీయమే కూర్చున్న కొమ్మని నరుక్కోవడం. నిద్రలో కూడా కన్నులు మూయినది చేప. నేలను విడిచి సాము చేయడం అనేది ఒక సామెత. అన్యాయం చేయు జీవనం పోగొట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నోట్లో మట్టి కొట్టడం. అడుగు తొక్కనేల కాలు కడగనేల. దీనికి సరిపోయే సంస్కృత న్యాయం పంక ప్రక్షాళన న్యాయం. ముక్కు పైనము నడుచును ప్రక్కన నోరుండు గాని గాలిపారం సేనయున్ గ్రక్కున వేసియున్ కూయన్ మక్కువతో దీని దిలియు మనుజులు గలరే. ఈ పొడుపు కథకు సమాధానం బొంగరం. క్రింది పదాల్లో జాతీయాన్ని గుర్తించండి. క్రింది పదాల్లో జాతీయం ఏమిటి? తలనో నాలుక అనేది జాతీయం. ఊరంతటికి ఒకటే దుప్పటి. ఏమిటది? ఆకాశం. క్రింది వాటిలో జాతీయం కానిది. చెక్కు చెదరలేదు జాతీయమే. అరణ్య రోదన జాతీయమే. ఆరితేరిన జాతీయమే. కానీ ఆనందమైన అనేది జాతీయం కాదు. జీవికి పుట్టింది కానీ చలనం లేదు. ఏమిటది? గ్రుడ్డు. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది. ఈ వాక్యంలో గల జాతీయం ఏమిటి? కన్నుల పండుగ అనేది మనకి జాతీయం అవుతుంది. ఏమిటి? కన్నుల పండుగ అనేది జాతీయం అవుతుంది. వినేవాటికి కనేవాటికి బెత్తుడు దూడం. వినేవేంటి? వినేవి చెవులైతే కనేవి కన్నులు. వినేవి చెవులైతే కనేవి కన్నులు. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా విషయాన్ని త్వరగా గ్రహించడం. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. ఏమిటది? అర్థం. ఇంట్లో ఏగల మోత బయట పల్లకిల మోత. ఇంట్లో ఏగల మోత బయట పల్లకిల మోత.
పైనొక పలక కిందొక పలక పలక నడమ మెలికిల గిలక. ఏమిటది? నాలుక. కళ్ళు తెరిచి చూడగానే కన్నుల ముందు కనిపించిన సూర్యోదయం కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలో జాతీయం ఏమిటి? మనకి కన్నుల పండుగ అనేది మనకి జాతీయం అవుతుంది. ఊరికే నోరు పారేసుకోవడం మంచిది కాదు. గీత గీసిన పదం ఏమిటి? గీత గీసిన పదం ఒక జాతీయం. నోరు పారేసుకోవడం అనేది ఒక జాతీయం. రామయ్యది చీకు చింత లేని జీవితం. గీత గీసిన పదం చీకు చింత అనేది ఒక జాతీయం. రోహిణి కార్తీక్ ఎండకు రోళ్ళు పగులుతాయి అనేది ఒక సామెత. రఘు అన్ని విషయాలు గోరంతా కొండంతలు చేసి చెప్తాడు. గోరంత కొండంతలు అనేది ఒక జాతీయం. గోరంతలు కొండంతలు అనేది ఒక జాతీయం. క్రింది పదాలలో జాతీయం కానిది. తల పండిన అనే జాతీయమే. వీణులు విందు అనే జాతీయమే. కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయమే. కానీ మనసుంటే మార్గం ఉంటుంది అనేది ఒక సూక్తి. ఎక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు అనేది దారి. ధనం సంపాదించినప్పటికీ వీరయ్య నేల మీద నడవడం లేదు. ధనం సంపాదించినప్పటి నుంచి వీరయ్య నేల మీద నడవడం లేదు. గీత గీసిన పదం ఒక జాతీయం. కరయంబు గలదు చరణంబులు లేవు. కడుపు నడుము వీపు మెడయు గలవు. శరము లేదు గాని నరుల పట్టుక మింగు. సొగసు కూర్చు దీని సొగసు నూనెడి. పై అంశం ఉన్నది ఏంటి? మనకి ఒక పొడుపు కథ. ఏమిటది? పొడుపు కథ. అతను గణితంలో తలపండినవాడు. తలపండిన అనేది ఏమవుతుంది? మనకు ఒక జాతీయం. మెరిసేదంతా బంగారం కాదు అనేది ఒక సామెత. తోకలేని పెట్ట 90 ఆమడులు పోయింది అనేది పొడుపు కథ. రవి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాడు. గీత గీసిన పదం కళ్ళు కాయలు కాసేలా చూడడం జాతీయం. వడల నిండా కన్నులుండు నింద్రుడు కాడు. ఇది ఒక పొడుపు కథ. ఇది ఒక పొడుపు కథ. దీనికి సమాధానం నెమలి. ఓదార్చడం అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏమిటి? ఓదార్చడం అనే అర్థంలో ఉపయోగించే జాతీయం కళ్ళ నీళ్ళు తుడవడం. అక్షర లక్షలు. అక్షర లక్షలు అనే జాతీయానికి అర్థం ఏమిటి? అమూల్యమైనది అనే అర్థం. కిటకిట మంచం కిటారి మంచం ఎందరు ఎక్కన ఎరగన మంచం. ఏమిటది? భూమి. క్రింది వాటిలో జాతీయం కానిది. కింది వాటిలో జాతీయం కానిది. చేతులు ముడుచుకోవడం జాతీయం. కాలికి బుద్ధి చెప్పడం జాతీయం. తలలో నాలుకలా ఉండడం కూడా జాతీయమే. కానీ మెరిసేదంతా బంగారం కాదు అనేది ఒక సామెత. కొట్టిన పిండి పుక్కిట పురాణం అనేవి జాతీయాలు. కొట్టిన పిండి పుక్కిట పురాణం అనేవి జాతీయాలు. తాళ్ళపాకవారి లాలి తరిగొండ వెంగమాంబ హారతి అనేది ఒక నానుడి. అంతంత కోడికి అర్ధసేరు మసాలా. అంతంత కోడికి అర్ధసేరు మసాలా అనేది ఒక సామెత. వీణుల విందు అనే జాతీయానికి అర్థం ఏమిటి? చెవులకు ఆనందంగా ఉండడం అని అర్థం వీణుల విందు అంటే. జ్ఞానోదయం కలగడం అనే అర్థం వచ్చే జాతీయం ఏమిటి? కనువిప్పు. జుట్లు ముడిపెట్టడం అనే జాతీయ పదానికి అర్థం ఏమిటి? జుట్లు ముడిపెట్టడం అంటే తగాదా పెట్టుట అని అర్థం. తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితి. తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితి. ఈ అర్థం ఇచ్చే జాతీయ పదం కబంధ హస్తాలు.